వెల్కమ్ టు నెక్స్ట్ స్టెప్ స్కిల్స్ తెలుగు. ఈరోజు ఎక్సెల్ బేసిక్స్ ఎపిసోడ్ 4లో ఉన్నాము. ఈరోజు మనం ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఉన్నటువంటి చార్ట్స్ అనే సెక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? నేనైతే ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక డేటా ఇచ్చాను. సో, ఈ డేటాను బేస్ చేసుకొని మనం కొన్ని చార్ట్స్‌లో బేసిక్స్ అయితే ఈరోజు మనం కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ రికమెండెడ్ చార్ట్స్ అని ఉంది. లాస్ట్ టైం మనం రికమెండెడ్ పివట్ టేబుల్స్ ఎలా ఎక్సెల్ కొన్ని డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేసిందో, అలాగే మీకు రికమెండెడ్ చార్ట్స్ కూడా ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తది. చార్ట్స్ చేసే ముందు మీకు ఏరియాని సెలెక్ట్ చేసుకోండి. ఏ ఏరియా నుంచి ఏ ఏరియా వరకు చార్ట్స్. ప్రస్తుతం నేను ఇక్కడ సెగ్మెంట్ జనవరి నుంచి మార్చి వరకు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసుకొని రికమెండెడ్ ప్రెస్ చేస్తే మీకు ఈ రికమెండెడ్‌లో కొన్ని ఇటువంటి చార్ట్స్ అయితే మీకు క్లస్టర్డ్ చార్ట్స్ కానీ, ఇక్కడ స్టాక్డ్ కాలమ్స్ చార్ట్ గానీ, ఇటువంటి కొన్ని చార్ట్స్ అయితే డిఫాల్ట్‌గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. సో, ఇవి మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటే వీటిని జస్ట్ ఇలా క్లిక్ చేసి ఓకే చేస్తే మీకు ఆ చార్ట్ అన్నది ఇక్కడైతే వచ్చేస్తది. సో, ఇది ఎవరికైతే చాలా క్విక్‌గా చార్ట్స్ చేయాలి అనుకుంటున్నారో, అంటే ఇందులో కొన్ని డిఫాల్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తది ఎక్సెల్. దాన్ని మాత్రం మీరు రికమెండెడ్ చార్ట్స్ నుంచి చాలా క్విక్‌గా తీసేసుకోవచ్చు. ఈ పక్కన ఇక్కడ చూసారు కదా! ఇన్సర్ట్ కాలమ్ ఆర్ బార్ చార్ట్ అని ఉంది కదా! ఇక్కడ కాలమ్ ఆర్ బార్ చార్ట్స్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి 2డీ కాలమ్, 3డీ కాలమ్ అండ్ 2డీ బార్ అండ్ 3డీ బార్ అని ఉన్నాయి కదా! యాక్చువల్‌గా అయితే 2డీ కాలమ్స్ అండ్ 2డీ బార్‌కి చాలా బాగా యూజ్ చేస్తాము ఎక్సెల్‌లో. 3డీ అన్నది చాలా తక్కువ యూజ్ చేస్తాము. ఎందుకంటే అంత కంఫర్టబిలిటీగా ఉండవనమాట 3డీ ఎక్సెల్‌లో. సో, 2డీ కాలమ్ చార్ట్స్ ఏంటంటే ఇది ఈ విధంగా కాలమ్‌లో ప్రెజెంట్ చేస్తాం మనం కంపారిజన్. ఓకేనా? దీన్ని హారిజాంటల్‌గా చేశారనుకో, ఇది వెర్టికల్‌గా వచ్చింది కదా! హారిజాంటల్‌గా చేస్తే అది బార్ చార్ట్ అయిపోతుంది. ఇలా క్లిక్ చేయగానే మీకు ఈ టేబుల్ ఇన్సర్ట్ అయింది కదా! ఈ టేబుల్‌లో మనం డేటా ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు సెలెక్ట్ చేసామో ఇక్కడ హైలైట్ అవుతుంది చూసారా? సో, ఈ డేటాకు సంబంధించిన చార్ట్. మీరిక్కడ ఏ ఏది ఎక్ ఏ మంత్‌లో సేల్ డ్రాప్ అయింది, ఏ మంత్‌లో ఎక్కువ ఇంక్రీజ్ అయిందని అర్థం చేసుకోవాలంటే కొంచెం ఈ డేటాని స్టడీ చేయాల్సుంటది. లేదు అలా కాదు ఇలా చార్ట్స్ రూపంలో ప్రెజెంట్ చేశామనుకోండి, ఇది డేటా విజువలైజేషన్‌లో చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. అంటే బోరింగ్ ఈ నంబర్స్‌ని స్టడీ చేయకుండా ఈ విధంగా ఈజీగా స్టడీ చేయొచ్చు. కార్పొరేట్ అనే దాంట్లో సేల్ ఏ విధంగా ఇంక్రీజ్ అయింది 3 మంత్స్‌లో. ఓకేనా? ఇక్కడ మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. ఆన్‌లైన్‌లో ఏ విధంగా జరిగింది. ఫిబ్రవరిలో ఎక్కువ జరిగింది. తర్వాత డ్రాప్ అయినాయి. సో, తర్వాత రిటైల్‌లో ఇది చూడండి జనవరిలో అండ్ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంక్రీజ్ అయింది. అండ్ మార్చ్‌లో డ్రాప్ అయిపోయింది. ఆన్‌లైన్‌లో ఈ రిటైల్‌లో ఈ సేల్స్ అయితే ఈ విధంగా డ్రాప్ అయింది అన్న విషయాన్ని చాలా క్లియర్‌గా మనకైతే ఈ చార్ట్స్ ద్వారా తెలిసిపోతుంది కదా! సో, ఇది చార్ట్స్‌కు ఉన్నటువంటి ముఖ్య ఇంపార్టెన్స్ అనమాట. సో, చాలా డేటాని చాలా క్లియర్‌గా, త్వరగా అర్థమయ్యేలా మనకి ఈ చార్ట్స్ హెల్ప్ చేస్తాయి. సో, ఈరోజు మీరు ఈ చార్ట్స్‌లో ఇది బేసిక్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, సెట్టింగ్స్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మీరు చార్ట్స్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ మీకు చార్ట్ డిజైన్ అని అండ్ ఫార్మాట్ అని మీకు 2 ట్యాబ్స్ అడిషనల్‌గా వచ్చాయి కదా! ఈ డిజైన్‌లో మీకు ఇక్కడ యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ అని ఉంటది. ఈ యాడ్ చార్ట్ ఎలిమెంట్స్‌లో యాక్సెస్ ఇది ఉంది కదా! మీరు ఇక్కడ మీకు జనరల్‌గా ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ అనమాట. ఎక్స్ యాక్సెస్‌లో మీరు సెగ్మెంట్ ప్రెజెంట్ చేసాం మనము. అండ్ వై యాక్సెస్‌లో సేల్స్ రెవెన్యూని ప్రెజెంట్ చేసాం. ఓకేనా? ఈ యాక్సెస్‌లోనే మీరు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రైమరీ హారిజాంటల్ హైడ్ అయిపోయింది చూసారా? లేదు ఇటు నంబర్స్ హైడ్ అయిపోయింది. అంటే వాటిని నేను ప్రెజెంట్ చేయనక్కర్లేదు అటు సైడ్ నంబర్స్‌ని అనుకుంటే మీరు ఈ విధంగా ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ యాక్సెస్ టైటిల్స్. టైటిల్స్ అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు ఇది ప్రైమరీ హారిజాంటల్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు యాక్సెస్ టైటిల్ అని వచ్చింది. అంటే ఇది ఏంటి అన్నది మనం చెప్పాలి. ఈ ఎక్స్ ఎక్స్ యాక్సెస్‌లో టైటిల్ చెప్పాలి అనుకుంటే మీరు అక్కడ క్లిక్ చేశాక ఇది ఎక్స్ యాక్సెస్‌లో మనం ఏం చెప్తున్నాము? సెగ్మెంట్ చెప్తున్నాం. సో, ఇలా మీరు సెగ్మెంట్ అయితే నోట్ చేయొచ్చు. అలా కాకుండా వై యాక్సెస్ టైటిల్స్‌లోనే ఇటు కూడా మనం ఇక్కడ ఏం చెప్తున్నాము? సేల్స్ చెప్తున్నాం. రైట్? సేల్స్ నంబర్ చెప్తున్నాం కాబట్టి ఇటు సేల్స్ అని. ఈ విధంగా మీరు టైటిల్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ చార్ట్ టైటిల్‌ని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. చార్ట్ టైటిల్ చాలా ఇంపార్టెంట్. చాలా మీనింగ్‌ఫుల్‌గా ఇవ్వండి. ఏది చేసినా ఆ చార్ట్ ఏం ప్రెజెంట్ చేస్తుంది, ఏం చెప్తున్నాము అనే విషయాన్ని మీరు కరెక్ట్‌గా ఇక్కడ చెప్పండి. సేల్స్ బై సెగ్మెంట్. ఓకేనా? సేల్స్ బై సెగ్మెంట్ అంటే ఇప్పుడు మనం సెగ్మెంట్ వైస్ సేల్స్‌ని మనం ప్రెజెంట్ చేస్తున్నామని ఈ చార్ట్‌ని క్లియర్‌గా అర్థమవుతది. అండ్ ఇక్కడ మీకు చార్ట్ టైటిల్స్ ఉంటాయి. అంటే మనం పైన సేల్స్ బై సెగ్మెంట్ అని పెట్టామా, అది ఏ విధంగా ప్రెజెంట్ చేయాలి అంటే ఆహ్, అక్కర్లేదు అనుకుంటే నన్ పెట్టేయొచ్చు. లేదా అంటే మీరు దాన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? అండ్ డేటా లేబుల్స్. డేటా లేబుల్స్ అంటే ఇప్పుడు మనం కార్పొరేట్ అనేది మనం జనరల్‌గా మనం అక్కడ స్కేల్ మాత్రమే చూస్తున్నాం కదా చార్ట్‌లో. దాన్ని నంబర్‌ని కూడా మనం ప్రెజెంట్ చేయొచ్చనమాట. నంబర్‌ని ఎక్కడ ప్రెజెంట్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనే ఆప్షన్స్ ఇవన్నీ. సో, ఔట్ సైడ్ ఎండ్ పెట్టారనుకోండి, ఈ విధంగా మీకు టాప్‌లో అయితే మీకు వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ దీన్ని కొంచెం డ్రాగ్ చేసి పెద్దది చేసుకుందాం. సో, చూడడానికి కొంచెం.
క్లియర్‌గా మనకి ఈ నంబర్స్ అయితే కనిపిస్తాయి. చూడండి. అంటే ఇంతకుముందు మనం జస్ట్ ఇంక్రీజ్ అయిన విషయం మాత్రమే అర్థం చేసుకున్నాము. ఇప్పుడు నంబర్‌తో కూడా ఎంత ఇంక్రీజ్ అయిందనే విషయాన్ని ఇక్కడ క్లియర్‌గా మనం చూసుకోవచ్చు. సో, ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ నెక్స్ట్ డేటా లేబుల్స్ చూసాం కదా! డేటా లేబుల్స్‌లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఎలా ప్రెజెంట్ చేయాలంటే అలా చేసుకోవచ్చు. డేటా టేబుల్స్. డేటా టేబుల్స్ కూడా సేమ్ డేటాని మనం ఏదైతే 3 మంత్స్ డేటా సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటాని ఈ విధంగా ఇక్కడ వచ్చేస్తది. సో, ఈ డేటా లేబుల్స్‌ని, డేటా టేబుల్‌ని ఒకేసారి వాడకండి. ఎందుకంటే అది మీనింగ్‌లెస్. పైన నంబర్ ఆల్రెడీ చెప్తున్నాము. కింద మళ్ళీ టేబులేసి నంబర్ చెప్పడం అన్నది అది అంతవరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చెప్పాలనుకుంటుంది చార్ట్‌లో. చార్ట్ వైస్ విజువలైజేషన్ చేయాలనుకుంటున్నాం. చూడండి ఇది లుక్ వైస్ కూడా ఎంత ఇబ్బందిగా ఉంది. ఏం అర్థమవుతది మనకి? సో, ఇటువంటి చార్ట్స్‌ని ఎట్టి పరిస్థితిలో మీరు ప్రెజెంట్ చేయకండి. ఒకవేళ ప్రెజెంట్ చేయాలి అనుకుంటే మీరు ఏదో ఒక్కటే వాడండి. పైన డేటా లేబుల్స్ అన్నా ఇవ్వండి లేదా టేబుల్ అన్నా వాడండి. సో, నేనిప్పుడు నన్నని పెట్టాను. ఎందుకంటే లేబుల్స్ ఇచ్చాము కాబట్టి టేబుల్ అక్కర్లేదు అని. ఓకేనా? అండ్ ఎర్రర్ బార్స్ ఇవి మీకు తర్వాత సెషన్‌లో కవర్ చేస్తాను. ఓకేనా? గ్రిడ్ లైన్స్ అంటే మీకు బ్యాక్ ఎండ్ ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆహ్, దాన్ని సెట్టింగ్స్ అనమాట. దాన్ని మీరు థిక్‌గా చూయించాలనుకుంటున్నారా? లేదంటే అసలు కనిపించొద్దనుకుంటున్నారా? అటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. వాటిని మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీరు ఏ ప్యాటర్న్‌లో చూపెట్టాలి అనుకుంటున్నారో, ఆ ప్యాటర్న్‌లో మీరైతే చార్ట్స్‌ని ఇలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత లెజెండ్స్. లెజెండ్స్ అంటే కింద మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఉన్నాయి చూసారా? ఏ కలరు ఏ మంత్‌ని ప్రెజెంట్ చేస్తుంది అనే విషయం. వాటిని లెజెండ్స్ అంటారు. ఈ లెజెండ్‌ని మనం ఎక్కడి సైడ్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం. అంటే టాప్‌లోనా? రైట్‌లో? ఈ విధంగా మనం దాన్ని మార్చుకోవచ్చు చూడండి. లెజెండ్ అనేది మీకు ఎక్కడ సైడ్ ప్రెజెంట్ చేస్తే బావుంటది అని మీరు అనుకుంటారో, నేను ఇప్పుడు బాటమ్ నుంచి టాప్‌కి షిఫ్ట్ చేశాను. ఇక్కడొచ్చేసింది చూడండి. ఓకేనా? అది లెజెండ్స్ సెట్టింగ్స్. అండ్ ట్రెండ్ లైన్స్. ఈ ట్రెండ్ లైన్స్ కూడా కంపారిజన్ చేసేటప్పుడు డేటా బేస్ చేసుకొని మీకు అది కవర్ చేస్తాను. ఇక్కడ ఈ డేటాలో సపోర్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఇదే విషయము మనకి ఇక్కడ చార్ట్ సెలెక్ట్ చేస్తుంటే ప్లస్ ఐకాన్ వస్తది. ఈ ప్లస్ ఐకాన్‌లో కూడా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సేమ్ మనం పైన యాడ్ చార్ట్ ఎలిమెంట్స్ ఏదైతే చేసామో అదే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. అక్కడ నుంచి చేసిన సెట్టింగ్స్, ఇక్కడ చేసే సెట్టింగ్స్ అన్నీ కూడా సేమ్ అనమాట. మీరిక్కడ వాడొచ్చు. అండ్ కింద మీకు ఇంకొక సెకండ్ ఆప్షన్ స్టైల్ అండ్ కలర్స్ ఉంటాయి. దీంట్లో కొన్ని స్టైల్స్‌ని అయితే డిఫాల్ట్‌గా ఎక్సెల్ ప్రొవైడ్ చేస్తది. వాటిని మీరు చూజ్ చేసుకోవచ్చు. అండ్ కలర్స్ అంటే ఈ కలరే కాకుండా మీరు డిఫరెంట్ కలర్స్‌ని కూడా చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకేనా? అండ్ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్ ప్రెజెంటేషన్స్‌లో చాలా బాగా పనిచేస్తాయి. ఓన్లీ జనవరి మంత్‌దే మనం ప్రెజెంట్ చేయాలి, హైలైట్ చేయాలి అనుకుంటే ఈ విధంగా జనవరి మంత్ అండ్ ఫిబ్రవరి మంత్ అండ్ మార్చ్‌ని లేదా ఓన్లీ కార్పొరేటే చూడాలి. మిగతాయి బ్లర్‌గా అవుతున్నాయి చూసారా? సో, మనకు ఇది ప్రెజెంటేషన్‌లో చాలా బాగా ఉపయోగపడే ఫిల్టర్ అనమాట. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి చార్ట్స్. సో, ప్రాక్టీస్ చేయండి. ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్‌లో పెట్టండి. అది మళ్ళీ కవర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి.